హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మేము రీసెంట్‌గా బీచ్‌కెళ్ళాము. సో, మేము బీచ్‌లో ఏ విధంగా టైమ్ స్పెండ్ చేసాము అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. హోప్ యూ విల్ లైక్ ద వీడియో. సో, మేము మార్నింగే లిటిల్ బ్రేక్‌ఫాస్ట్ చేసి కార్‌లో బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి చూడండి ఒకసారి. ఎప్పుడు యాక్చువల్‌గా మేము ఈవినింగే వెళ్తాం. ఇంక ఈసారి షూట్ కోసం అని చెప్పని మార్నింగ్ వెళ్ళాం. మాక్సిమం మేము కార్‌లో వెళ్ళేటప్పుడు ఇలా దేవుడి పాటలు పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు అది విని నేర్చుకుంటారని చెప్పని. మా అమ్మాయికి కూడా కూర్చోపెట్టి నేర్పిస్తుంటే నేర్చుకోవట్లేదని చెప్పని ఇలా తను చేస్తున్న పనులప్పుడు ఇలా ప్యారలల్‌గా నేర్పిస్తుంటే నేర్చుకుంటుంది. ఆ విధంగానే హనుమాన్ చాలీసా గాని, మిగిలినవన్నీ నేర్చుకుంది. అవి కావాలంటే ఛానల్‌లోకి ఒకసారి వెళ్లి మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. తను ఏ విధంగా పాడుతుందనేది. అదిగోండి కనపడుతుంది కదా! ఆ బుజ్జలార దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తున్నది. హే వచ్చేసాం ఫైనల్‌గా కైట్ బీచ్ దగ్గరకి. కార్ పార్క్ చేసేసాం. ఈ పిల్లలకి తుక్కు రాగదు కదండీ! ఓపెన్ చేసేసింది. మళ్ళీ భయం దీనికి. దీనికి ఎందుకు చెప్పండి, అంత అవసరమా దీనికి? ఇవన్నీ యువరాణి గారి సామాలు. ముందు రోజు బీచ్‌కెళ్తామని చెప్పామో లేదో మొత్తం తట్టాబుట్టా సర్దేసింది తొందరగా. అండ్ మాక్సిమం మేము కార్‌లోనే ఒక వాటర్ బాటిల్ కేస్ ఉంచేసుకుంటాం. ఎప్పుడు ఏం అవసరం వస్తుందా అని. నా దారి రహదారి అంటే మా బుడ్డ ఎక్కడికి వెళ్ళిపోతుంది పలక్కుండా. తర్వాత వెనక్కి చూసుకొని ఆళ్ళ నాన్న కనబడట్లేదని ఎతుక్కుంటుంది. చివరికి ఆళ్ళ నాన్న కనబడి పరిగెట్టుకుంటూ ఆళ్ళ నాన్న దగ్గరికెళ్తుంది. ఇద్దరు ఇంకా లంబు జంబుల్లాగా పరిగెట్టుకుంటూ నీళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోతాయి అనుకున్నట్టుగా ఇద్దరు పరిగెట్టేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో, ఇక్కడ బీచ్‌లో నడవడానికి, జాగింగ్‌కి వాళ్ళకి సెపరేట్ ట్రాక్ అండ్ సైక్లింగ్‌కి, స్కేటింగ్‌కి వాళ్ళకి సెపరేట్ ట్రాక్ ఉంటుంది. సో, ఒకళ్ళనొకళ్ళు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పని. సో, ఫైనల్‌గా ఈయన మ్యాట్ ఏసేశారు. సో, ఇద్దరు కింద పడి సెటిల్ అయిపోయారు. నా కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్‌గా. ఇంక వెంటనే మా బుడ్డది ఒక బకెట్ ఇచ్చి ఆళ్ళ నాన్నకి నీళ్ళు తెమ్మని చెప్పి పంపించేసింది. అది ఎళ్ళడం మానేసి చూడండి లేడిపిల్ల అలాగా చింగు చింగున ఎగురుతుంది. నాన్న నువ్వు అలా తీసుకురా, నాన్న ఇలా తీసుకురా అని ఇక్కడి నుంచి డైరెక్షన్స్ ఇస్తుంది మళ్ళీ. ఇంకా ఆయనకి నువ్వు ఆగవే తల్లి నాకెందుకు నీ గోల అని చెప్పి ఒక బకెట్ తీసుకొని ముందు ఆయన వచ్చేస్తున్నారు. మిగిలింది తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి. మా యువరాణి ఇంకెందుకు బిగులు ఇల్లు కట్టడం మొదలుపెట్టు అంది. సో, నేను ఇసుక తవ్వడం మొదలుపెట్టాను. ఈవిడ గారు అక్కడ కూర్చొని డైరెక్షన్స్ ఇస్తుంది. ఈలోపు అక్కడ పక్కన ఒక పెట్టొచ్చింది. అమ్మ పెట్ట చూడండి. దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి అది చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది. ఇంక నేను ఇల్లొకటి కడుతుంటే మా అమ్మాయి కోరిక మేరకు అమ్మ నాకు గుడి కూడా కట్టవా అని అడిగింది. సో, అందుకని గుడి, ఇల్లు 2 కంప్లీట్ చేశాను. ఏ విధంగా గుడి, ఇల్లు కట్టాను, ఏమేమి పెట్టాను అనేది మీకు డీటెయిల్‌గా నెక్స్ట్ క్లిప్‌లో ఇంకా చూపిస్తాను చూడండి. అన్వేషణ ఏంటనుకుంటున్నారా? ఆళ్ళ చెప్పులండి బాబు. ఆళ్ళ చెప్పులు ఎతుకుతున్నాం ఇద్దరం కూర్చొని. ఇంటికిను, గుడికి డెకరేషన్‌కి ఉంటదని చెప్పి. సో, మేము తెచ్చిన ఆళ్ళ చెప్పులతో గుడికి, ఇంటికి డెకరేషన్ చేసేసామండి. సో, ఇది గుడి అండి. గుడి ముందు ధ్వజస్తంభం కావాలని చెప్పని చాప్ స్టిక్‌ని ధ్వజస్తంభం కింద నిలబెట్టింది. పక్కన గాలిమర ఉండాలని చెప్పని అది తెచ్చుకున్న ఫ్యాన్‌ని నిలబెట్టిందండి గాలిమర కింద. ఇది నేనెక్కడా చూడలేదయ్యా. గుడి పక్కనే మా ఇల్లు. ఇంటి పక్కన కార్ యార్డ్. అందులో 2 కార్లు పెట్టింది. దానికి ఎంటర్‌జేయకొచ్చిన బొమ్మలవి. ఇన్ని వదలట్లేదుగా. ఒకటి దానికంట, ఒకటేమో నాకు ఈయనకంట. అండ్ పక్కన వంట చేయడానికి సామాన్లు పెట్టింది. విడిగారు ఇప్పుడు వండి వార్చి మనకు పెడతదంట చూద్దాం. సో, ఎండ రాకుండా ఇలా సన్ రూఫ్, ఇలా పెద్ద పెద్ద గొడుగులు, టెంట్లు అందరూ ఎవరికి కన్వీనియంట్ ఉన్నదో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు బీచ్. మీకు అక్కడ ఫ్లాగ్‌తో ఒక చిన్న బిల్డింగ్ కనపడుతుంది. అందులో ఒక లైఫ్ గార్డ్ నించొని ఉన్నాడు చూసారా? అతను ఎప్పుడు అలా పట్టుకొని లైఫ్ గార్డ్ నించునే ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా వెళ్ళడానికి. సో, అక్కడ నుంచొని చూస్తూ ఉంటాడు. మీకు ఇక్కడ చూపించినట్టుగా ఆ యెల్లో కలర్ బార్డర్ దాటి ఎవరు కూడా దాటి వెళ్ళకూడదు. ఎవరైనా అక్కడ దగ్గరికెళ్తున్నా దానికి సమీపంలోకి వెళ్ళినా ఆయన విజిలేస్తాడు. సో, అందరూ అలర్ట్ అయ్యి వచ్చేస్తారు. ఇంకా ఈ తండ్రిను, కూతురు ఇద్దరు ఇసుకలో ఆటలు మొదలుపెట్టేశారు. ఇద్దరు ఏంటో ఒకళ్ళని చూసి ఒకళ్ళు సర్కిల్స్ గీసేసుకుంటున్నారు మరి. ఈ సర్కిల్‌తో ఈళ్ళేం చేత్తారో మరి చూద్దాం ఏం చేస్తారు? ఏమైనా చేస్తారేమో! ఏమీ లేదు. ఇంక ఈయన ఇసుక తీసి నీళ్ళల్లో వేస్తున్నారు. అది చూసి ఈ బుడ్డది కూడా నేనేస్తన్నానా అంటూ ఎగురుకుంటూ వచ్చి నీళ్ళలో వేసేస్తుంది పోటాపోటీగా. మళ్ళీ నీళ్ళొచ్చేత్తన్నాయని చెప్పి చూడండి ఎలా ఎగురుతుంది వెనక్కి మళ్ళీ చెంగు చెంగున. మేము దూరంగా కర్రల మీద ఏంటి బొమ్మలున్నాయి అని చెప్పి చూస్తే కాదండి పక్షులు. ఒకదాని పక్కన ఒకటి ప్రశాంతంగా వాలాయయ్యి. మేమయి చూస్తుంటే ఈ పక్కన మా బుడ్డది అమ్మా బంతులు నీళ్ళలో ఉండిపోయినియి. ఎవరియ్యో బంతులు నీళ్ళలో ఉండిపోయినియి అంటుంది. అయి ఇంతకీ బంతులు కాదండి. ఆ సేఫ్ రింగ్‌కి ఉన్నవి అవి. ఇంక ఇది వీల తీసుకుని ఆట మొదలుపెట్టిందండి. ఏదో ఈవిడ గారు ఈల ఊదుతుంది. ఈలూదడం అయిపోయాక ఏదో బకెట్ పట్టుకుంది. చూడండది బకెట్ పట్టుకొని ఎక్కడో కూర్చుంది. నీళ్లు దాని బకెట్‌లోకి రావాలంటండి. దీని చిత్రాలు ఎక్కువైపోతున్నాయి. నాకు అదే ఆ బకెట్ అనిపిస్తుంది ఇక్కడ. పట్టుకొని అటు ఇటు తెగ తిరిగింది. ఇంక చివరికి ఇలా కాదని చెప్పి నీళ్ళలోకి దింపారు. నాకు నీళ్ళొద్దు నానోయ్ అని చెప్పాను. చూడండి ఎలా పిల్లిలాగా వెనక్కి పాక్కుంటూ వచ్చేస్తుంది. భయపడి ఇంకా మామూలుగా లేదు. తర్వాత మేమిద్దరం కూర్చుని చూడండి అది నీళ్ళు కమాన్ అంటుంది.
నీళ్ళు దాని దగ్గరికి రావాలంట. ఆవిడ గారు అక్కడి నుంచి కూర్చుని కదలదంట. ఇంకా చూడండి, ఇది మా అమ్మాయి గారి ఫైనల్ అవతారం. సో తదుపరి కర్తవ్యం అమ్మాయి గారి స్నానం. సో ఇక్కడ ఫెసిలిటీ ఉంటుందండి, ఏంటంటే హాట్ వాటర్ వస్తాయి. సో కింద కాలు కడుక్కునే వాళ్ళు కింద కడుక్కోవచ్చు, పైన ఎవరైనా స్నానం చేయాలి అనుకున్న పైన షవర్స్తో స్నానం చేయించు. సో ముందు ఇప్పుడు ఈ అమ్మాయి గారు ఫ్రెష్ అయిపోతున్నారు ఇప్పుడు. సో ఫ్రెష్ అయిపోయాక రెండో విడత మొదలుపెట్టింది. ఇంకా రెండో విడతలో భాగంగా వాటర్ బబుల్స్ వదలడం మొదలుపెట్టింది. నెక్స్ట్ వాటర్ గన్ను. ఆ వాటర్ గన్ను తీసుకుని మా అందరి మీద వేస్తుంది. పోన్లే మా అందరి మీద వేస్తే వేసింది కదా అని చెప్పి ఆడుతుంటే, ఈలోపు ఈ అమ్మాయి గారికి మూడొచ్చి, అమ్మ నేను మొక్కలకు నీళ్లు పోస్తానంటే ఆ గన్నతో వెళ్ళింది. ఈవిడ గారి గన్నతో ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తుందంటే అది మనం చూడాలంట. ఏం చేస్తాను చెప్పండి, వింత విడ్డూరాలు చూడకపోతే. చూడండి, చెంగు చెంగునంటూ ఆ మొక్కకి ఈ మొక్కకి అన్నిటికీ కలిపేస్తుంది. ఇంకా తర్వాత బాల్ తీసింది. ఒకరికొకళ్ళం క్యాచెస్ వేసుకుంటూ కొంతసేపు ఆడుకున్నాము. తర్వాత ఆవిడ గారు క్యాచ్ పట్టుకుని ఆ బాల్ పట్టుకుని డాన్స్ వేస్తూ అమ్మ ఇలా వేయని చెప్తుంది నాకు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా స్కేటింగ్ అది చేయడానికి సెపరేట్ కోర్ట్ ఉంది. సో వీకెండ్స్ అందరూ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు పిల్లలందరూ వచ్చేసి ఎంజాయ్ చేస్తారు స్కేటింగ్ ఆడుకుంటూ ఇక్కడ ప్రశాంతంగా. ఇంకా మా తిరుగు ప్రయాణం కూడా మొదలైపోయింది. బాయ్ బాయ్ బుజ్జలారబ్, బాయ్ బాయ్. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి, ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. హోప్ యూ విల్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Like, subscribe to the channel. Please like and subscribe the channel.